హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి తెలంగాణ గవర్నమెంట్ సంబంధించి డిగ్రీ అడ్మిషన్స్ కొరకు మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో దీని గురించి అయితే ఈ వీడియోలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైతే విజిట్ చేస్తూ ఉన్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరూ ఈ డిగ్రీ ప్రవేశాలకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎలా అప్లై చేసుకోవాలి, తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఎంత ఫీజు కట్టాలి ఏంటి అనేది డీటెయిల్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఇదేనమాట, ఒకసారి చూద్దాము. సో ఫ్రెండ్స్ మనకి వెబ్సైట్ అయితే ఇదేనమాట. సింపుల్గా క్రోమ్లోకి వెళ్ళి దోస్త్ అని టైప్ చేస్తే మనకి గూగుల్ సెర్చ్లో వస్తుందన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఉంది కదా దోస్త్ అని, సో ఇది క్లిక్ చేస్తే మనకి సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అయిందనమాట. సో ఇక్కడ ఉంది కదా డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్త్. సో దోస్త్ అంటే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ. సో మనకి ఇప్పుడు రీసెంట్గా ఎవరైతే ఇంటర్మీడియట్ క్వాలిఫై ఉన్నారో లేదా ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ కూడా పాస్ అయి ఉండి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్ ఎవరికైతే ఉందో వాళ్ళు ప్రతి ఒక్కరూ దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట, డిగ్రీ చేరాలనుకున్న వారు. సో దీనికి సంబంధించి మనకి షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారండి. మనకి మొత్తం ఈ యొక్క ఆన్లైన్ డిగ్రీ సర్వీసెస్ అనేది నోటిఫికేషన్ మనకి 3 స్టేజెస్లో కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో మనకి ఒకసారి చూద్దామండి. ఈ యొక్క అడ్మిషన్ షెడ్యూల్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ ఉంది కదా అడ్మిషన్ షెడ్యూల్ అని, సో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారండి, ఒకసారి చూద్దాము. మనకి ఫస్ట్ వచ్చేసి నోటిఫికేషన్ వచ్చేసి మనకి 3rd మే అయితే రిలీజ్ అయ్యిందండి. సో మనకి phase 1 రిజిస్ట్రేషన్ అంటే మనకు మొత్తం 3 phases కంప్లీట్ అయిపోతుంది అనమాట ఈ నోటిఫికేషన్ అనేది ఫ్రెండ్స్. కనుక ఇక్కడ మనకి phase 1 రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకు విత్ రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి మనకి 200 రూపీస్ అండి. 200 రూపీస్ అయితే మనము రిజిస్ట్రేషన్ ఫీజు అయితే పేమెంట్ చేయవలసి ఉంటుందన్నమాట. సో phase 1 రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకి 6th మే నుంచి స్టార్ట్ అవుతాయండి, 25th లాస్ట్. సో ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ కోసం మనకి 6th మే నుంచి 25th వరకు మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవైలబిలిటీలో ఉంటుందన్నమాట అప్లికేషను. తర్వాత మనము వెబ్ ఆప్షన్స్ ఇవ్వవలసి ఉంటుందన్నమాట. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి మనకి 15th మే నుంచి 27th మే వరకు ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ అయితే మనం పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సో దీనికైతే సపరేట్ ఎగ్జామ్ రాయాల్సిన అక్కర్లేదండి. జస్ట్ మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ని బట్టి మీకు మెరిట్ అనేది తీస్తారన్నమాట. సో ఇంటర్మీడియట్లో వచ్చిన మార్క్సే దీనికి కీలకం అనమాట. సో అదే అనమాట దీనికోసం. ఇంకా నెక్స్ట్ చూస్తే మనకి వెబ్ ఆప్షన్స్ వచ్చేసి మనకి 15th to 27 వరకు అయితే మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ phase 1 వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్. సో స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి స్పెషల్గా అక్కడికి వెళ్ళి వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట డైరెక్ట్గా. సో ఎవరెవరికి ఎప్పుడెప్పుడు అంటే ఇంకా PH లేదా CAP వాళ్ళకైతే ఇంకా 24th ఉంటుంది, మే 24th ఉంటుంది. 25th వచ్చేసి NCC లేదా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 25th జరుగుతుంది. PH క్యాండిడేట్స్ వచ్చేసి 24th అయితే వాళ్ళకు జరుగుతుంది అనమాట. సో స్పెషల్ కేటగిరీ వాళ్ళకి వెరిఫికేషన్ అనేది పెట్టారనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ phase 1 సీట్ అలాట్మెంట్. సో phase 1 సీట్ అలాట్మెంట్ వచ్చేసి మనకి జూన్ 3rd అయితే మనకి అలాట్మెంట్ ఆర్డర్ అయితే ఇస్తారనమాట. సో ఆ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ తీసుకొని సంబంధిత డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ కలిసి మీకు ఎక్కడైతే సీట్ వచ్చి ఉంటుందో ఆ కాలేజ్లో మీరైతే హ్యాండ్ అవుట్ చేయవలసి ఉంటుంది అనమాట. సో ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ ఇచ్చారనమాట. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ బై ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ కాలేజ్ ఫీ, సీట్ రిజర్వేషన్ ఫీ యాజ్ ద కేస్ మేబీ ఆఫ్ phase 1 బై స్టూడెంట్స్. సో మీ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి మీరు 4th జూన్ నుంచి 10th జూన్ లోపల అయితే ఇంకా సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయవలసి ఉంటుందన్నమాట ఎవరికైతే సీట్ అలాట్ అయి ఉంటుందో phase 1లో. సో phase 1 అయితే ఇదే అనమాట ఫ్రెండ్స్. సో మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి 6th to 25th, తర్వాత వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 15th to 27th, తర్వాత స్పెషల్ వెరిఫికేషన్ కేటగిరీ వాళ్ళకి స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ వచ్చేసి 24th and 25th. అండ్ సీట్ అలాట్మెంట్ వచ్చేసి మనకి జూన్ 3rd స్టార్ట్ అవుతుంది. సో ఎవరికైతే సీట్ అలాట్ అయి ఉంటుందో వాళ్ళు వచ్చేసి మనకి జూన్ 4th నుంచి జూన్ 10th లోపల మీరైతే ఇంకా మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అయితే సంబంధిత కాలేజ్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో దీనికి సంబంధించి phase 1 రిజిస్ట్రేషన్ అయితే అదే అనమాట, phase 1 కౌన్సిలింగ్ అయితే అదనమాట. అండ్ నెక్స్ట్ phase 2 కౌన్సిలింగ్ సంబంధించి ఇక్కడ ఇచ్చారండి అది కూడా. సో మనకి phase 1లో సీట్ రానోళ్ళు భయపడక్కర్లేదు, ఎందుకంటే మనకి
3 స్టేజెస్లో మనకి కౌన్సిలింగ్ అయితే జరుగుతుందన్నమాట. సో ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్, థర్డ్ కౌన్సిలింగ్ అని. సో ఫస్ట్ కౌన్సిలింగ్ రాకపోయినా మ్యాక్సిమం సెకండ్ కౌన్సిలింగ్ అయినా కంపల్సరీ వస్తుందండి. సో డోంట్ వరీ, కంపల్సరీ అప్లై చేసుకోండి సెకండ్ కౌన్సిలింగ్ కూడా. అంటే నెక్స్ట్ చూస్తే ఇంకా మనకి సెకండ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే విత్ రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి 400 రూపీస్ అయితే ఇచ్చారండి సెకండ్ కౌన్సిలింగ్కి. సో మనకి June 4th నుంచి 13th June. సో సెకండ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి June 4th నుంచి 13th వరకు లాస్ట్ డేట్ మనం అప్లై చేసుకోవడానికి. అండ్ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి మనకి 4th June నుంచి 14th వరకు మనకి June 14th వరకు అయితే మనం వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అండ్ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి వెరిఫికేషన్ వచ్చేసి వాళ్ళకి 13th June అనమాట. అండ్ phase 2 సీట్ అలాట్మెంట్ వచ్చేసి 18th June అనమాట. సో phase 2 మొత్తానికి phase 2 అలాట్మెంట్ మనకి మొత్తం డాక్యుమెంట్ అంతా మనకి 18th June లోపల అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట సీట్ అలాట్మెంట్ అనేది. అండ్ సెల్ఫ్ రిపోర్ట్ ఎప్పటిలోగా చేయాలి అంటే ఇంకా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి మీకు వచ్చిన కాలేజ్లో మీరైతే ఇంకా సెల్ఫ్ రిపోర్ట్ అయితే చేయవలసి ఉంటుంది అనమాట. సో 19th June నుంచి 24th June వరకు లోపల అయితే 24th June లోపల మీరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయవలసి అనమాట. సో ఇన్ కేస్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ చేయలేదు అనుకోండి, ఆ సీటు ఖాళీగా నెక్స్ట్ ఫేజ్కి చూపించడం జరుగుతుందన్నమాట. సో కంపల్సరీగా మీరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయవలసి ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ సీట్ అలాట్ అయిన తర్వాత. అండ్ నెక్స్ట్ థర్డ్ ఫేజ్ చూసుకుంటే కనుక ఇక్కడ phase 3 రిజిస్ట్రేషన్ అయితే ఇచ్చారండి. phase 3 రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకి 19th June నుంచి 25th June వరకు అయితే ఇచ్చారు. విత్ రిజిస్ట్రేషన్ ఫీజ్ 400 అయితే ఇచ్చారు. వెబ్ ఆప్షన్స్ అయితే కనుక phase 3కి వెబ్ ఆప్షన్స్ వచ్చేసి మనకి 19th June నుంచి 26th June వరకు అయితే ఇచ్చారు. అండ్ వెరిఫికేషన్ వచ్చేసి మనకి స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ వాళ్ళకైతే ఇంకా 25th June వెరిఫికేషన్ ఉంటుంది. అండ్ సీట్ అలాట్మెంట్ phase 3 వచ్చేసి 29th 6th ఉంటుంది. అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి 29th నుంచి July 3rd వరకు అయితే ఇచ్చారనమాట. సో phase 3 కౌన్సిలింగ్ సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి 29th June నుంచి July 3rd వరకు అయితే ఇచ్చారనమాట. సో నెక్స్ట్ ఇంకా చూస్తే ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ రిపోర్టింగ్ టు కాలేజెస్ బై ది స్టూడెంట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ కన్ఫర్మ్డ్ దేర్ సీట్స్ ఆన్లైన్. సో ఎవరికైతే ఆల్రెడీ ఆన్లైన్లో సీట్స్ కన్ఫర్మ్ అయ్యాయో phase 1, phase 2, phase 3లో వాళ్ళైతే ఇంకా 29/6 నుంచి 5/7 లోపల అయితే ఇంకా కాలేజ్లో రిపోర్టింగ్ సబ్మిట్ చేయవలసి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా స్టూడెంట్స్ ఓరియంటేషన్ ఇన్ ద కాలేజ్ వచ్చి 1/7/2024 to 6/7/2024. అండ్ కామెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ సెమిస్టర్ వచ్చేసి సెమిస్టర్ మనకి క్లాసులు అయితే మనకి July 8th నుంచి అయితే ఇంకా క్లాసులు స్టార్ట్ అవుతాయని ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో క్లాసులు అయితే మనకి 8th నుంచి స్టార్ట్ అవుతాయని మెన్షన్ చేశారు. సో డిగ్రీ ఆన్లైన్ ఎంట్రన్స్ ప్రవేశాలకు సంబంధించి షెడ్యూల్ అయితే ఇదేనమాట ఫ్రెండ్స్. సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్ ఎవరైతే ఉందో, సో డిగ్రీ ఎవరైతే చదవాలని ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళైతే ఒకసారి ఈ నోటిఫికేషన్ ఒకసారి క్లియర్గా చూడండి. ఇంపార్టెంట్ డేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకసారిగా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మనకి ఫస్ట్ phase 1లోనే ఆల్మోస్ట్ వచ్చేస్తాయండి సీట్స్ అందరికీ. సో కాబట్టి phase 1 రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకి, ఎందుకంటే phase 1లోనే సీట్స్ అన్నీ ఆల్మోస్ట్ ఫిల్అప్ అయిపోతాయి కాబట్టి. సో phase 2 ఉంది కదా, phase 3 ఉంది కదా అని సో నెగ్లెక్ట్ చేయకుండా phase 1లోనే ఆల్మోస్ట్ అప్లై చేసేసుకోండి. సో అప్పుడే సీట్స్ ఆల్మోస్ట్ ఫిల్అప్ అయిపోతాయి అనమాట. సో మనకి phase 1 రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకి 6th May నుంచి 25th May లోపల మనకి అప్లికేషన్ అనేది ఎండ్ అవుతుందన్నమాట. ఆల్మోస్ట్ మనకి phase 1 సీట్ అలాట్మెంట్ వచ్చేసి మనకి June 3కి కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఈ డిగ్రీ ఆన్లైన్ ఎగ్జామ్స్ సంబంధించి సో ఇదే అనమాట ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఒకసారి చూస్తే కనుక మీకు ఇంకా పర్సనల్గా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే ఇచ్చారండి. సో హెల్ప్ లైన్ సెంటర్స్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మనకి నెంబర్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఆ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ కాలేజెస్ ఉన్నాయండి, ఇప్పుడు వచ్చాయి చూడండి. సో ఆన్లైన్ కాలేజెస్, ఆఫ్లైన్ కాలేజెస్ అండ్ గురుకుల కాలేజెస్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కాలేజెస్ లిస్ట్ కూడా ఇచ్చారండి, ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ మనకి 2 రకాల కాలేజెస్ అయితే ఇచ్చారు. ఒకటి వచ్చేసి ఆన్లైన్ కాలేజెస్ అని, తర్వాత ఆఫ్లైన్ కాలేజెస్ అండ్ గురుకుల కాలేజెస్. సో ఇక్కడ
ఇవి వచ్చేసి మనకి ఆన్లైన్ కాలేజెస్ అండి. సో మనకి టోటల్గా వచ్చేసి 950 కాలేజెస్ అయితే ఉన్నాయండి. సో వీటి కూడా కో ఎడ్యుకేషన్ అండ్ సో ఒకసారి ఇవి కూడా ప్రైవేట్ అండ్ ఎయిడెడ్. సో ఒకసారి చెక్ చేసుకోండి. అంటే నెక్స్ట్ ఇక్కడ ఆఫ్లైన్ కాలేజెస్ అండ్ గురుకుల కాలేజెస్ కూడా ఇచ్చాడండి. ఇక్కడ మనకి ఒక నోట్ అయితే ఇచ్చాడు. సో స్టూడెంట్స్ ఆర్ ఇన్ఎలిజిబుల్ ఫర్ స్కాలర్షిప్స్ ఇఫ్ దే జాయిన్ ఇన్ ది ఫాలోయింగ్ కాలేజెస్. ఈ కాలేజీలలో జాయిన్ అయితే కనుక స్కాలర్షిప్కి ఇన్ఎలిజిబుల్ అని మెన్షన్ చేశాడు. సో ఆఫ్లైన్ కాలేజెస్ అండ్ గురుకుల కాలేజ్లో జాయిన్ అయితే స్కాలర్షిప్కి ఎలిజిబుల్ కారు అని మెన్షన్ చేస్తున్నాడు. సో ఆన్లైన్ ఇవి వచ్చేసి మనకి ఎన్ని ఉన్నాయంటే కనుక 148 అయితే ఉన్నాయండి ఈ కాలేజెస్. సో మనకి కాలేజ్ డీటెయిల్స్ అయితే ఇవే అనమాట ఫ్రెండ్స్. అంటే నెక్స్ట్ ఇక్కడ ఎలిజిబిలిటీ ఇచ్చారంటే ఎవరెవరు ఏ కోర్స్కి ఎలిజిబిలిటీ అని కూడా ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే కనుక బీఏ వచ్చేసి డ్యూరేషన్ వచ్చేసి 3 years అండ్ ఇక్కడ సబ్జెక్ట్స్ ఇచ్చారండి. సో ఇవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. డీటెయిల్గా అయితే ఇచ్చారు ఏ కోర్సు ఎన్ని సంవత్సరాలు ఏంటనేది ఎవరెవరు ఎలిజిబుల్ అనేది కూడా ఇచ్చారండి. సో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఎలిజిబుల్కి సంబంధించి అదన్నమాట. సో ఇవి వచ్చేసి కాలేజెస్ లిస్ట్, ఇవి వచ్చేసి హెల్ప్ లైన్ నెంబర్స్ లిస్ట్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్స్కి కాల్ చేసి అడగచ్చు. కాలేజ్ లిస్ట్ అయితే ఇక్కడ ఉంటుంది. సో ఎలిజిబిలిటీ తర్వాత కోర్స్ డ్యూరేషన్, సో ఆ డీటెయిల్స్ అయితే అక్కడైతే ఇచ్చారు. అంటే అప్లై చేసుకోవడానికి అయితే కనుక ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలండి. మనకి రిజిస్ట్రేషన్ లింక్ అయితే మనకి 6 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా లింక్ అయితే ప్రొవైడ్ చేయలేదన్నమాట. సో వన్స్ లింక్ ప్రొవైడ్ చేసిన తర్వాత నేను ఒకసారి డీటెయిల్ మళ్ళీ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. సో షెడ్యూల్ అయితే ఇదనమాట ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన షెడ్యూల్ అయితే ఇదనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ఉంటే వారికి కూడా, వారి డిగ్రీ అప్లై చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే వారికి కూడా వీడియో అయితే షేర్ చేయండి. సో ఇదన్నమాట అప్డేట్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను చేసే వీడియోస్ మీకు లేటెస్ట్గా నోటిఫికేషన్ రూపంలో మీకే వస్తాయన్నమాట ఫస్ట్. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.